కోటీశ్వర్లు అవ్వాలంటే ఈ పర్టికులర్ ఒక్క స్టాక్ చాలన్నమాట. సో ఆల్రెడీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము. అలాగే మరలా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆపర్చునిటీ ఉంది. సో మిమ్మల్ని కోటీశ్వర్లు ఖచ్చితంగా చేసే స్టాక్ ఇదనమాట. సో అలా మనకి చాలా స్టాక్స్ రిటర్న్స్ ఇచ్చాయి. సో ఇది కూడా ఇవ్వబోతుంది. సో ఆ అప్డేట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆ స్టాక్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అలాగే దివీస్ ల్యాబ్కి సంబంధించిన న్యూస్ అప్డేటు ఈరోజు. సో టాప్ గెయినర్గా దివీస్ ల్యాబు టాప్ గెయినర్ లిస్ట్లో ఉంది. సో మరి ఆ అప్డేట్ ఏంటి, అలాగే లారస్ ల్యాబ్ యొక్క పరిస్థితి ఏంటి. సో మంచి ర్యాలీస్ అనేవి వచ్చాయి మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత. మరి ఫర్దర్గా ఇంకొక స్టెప్ తీసుకోబోతున్నాము లారస్ ల్యాబ్లో, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే సో జొమాటోలో దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో టాటా మోటార్స్కి మంచి ఆర్డర్ వచ్చింది. సో దాని గురించి చూద్దాం. అలాగే జయకుమార్ ఇన్ఫ్రా యొక్క మేనేజ్మెంట్ టాక్స్ ఏంటి, కంపెనీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇవి చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. యుఎస్ మార్కెట్ మంచి జోష్లో ఉంది, లైవ్లో వాటి గురించి చూద్దాం. అలాగే రేపటి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రేపు ఎలా ట్రేడ్ చేయాలి, ఈ విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అట్లాగే ఏంటంటే గ్యాప్ తర్వాత మనం వీడియో చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనం బాధ్యతగా ఏంటంటే మనం అందరం కూడా షేర్ చేయాలన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేసిన తర్వాత వీడియోని వాచ్ చేయండి. ఫ్రెండ్స్, మన నిఫ్టీ యొక్క చార్ట్ గురించి డిస్కస్ చేసే ముందు యుఎస్ మార్కెట్లు చూద్దాం. డౌ జోన్స్ యొక్క చార్ట్ చూస్తే కనుక అప్ ట్రెండ్లో ఉంది. రీట్రేస్మెంట్ మళ్ళీ ఏంటంటే అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. కాబట్టి బుల్లిష్ మోడ్లో ఉంది. అలాగే న్యూట్రల్గా ఓపెన్ అయింది కాబట్టి మంచి గ్రీన్ని ఇవాళ చూసే అవకాశాలు ఉన్నాయి. అంటే డే హై అనేది మంచి నెంబరే ఉంటుంది. క్లోజింగ్ అనేది ఎలా ఉన్నా కూడా ఓవరాల్గా బ్రాడ్ వ్యూ అనేది అప్ సైడ్ కాబట్టి బ్రాడ్ వ్యూ అక్కడ అప్ సైడ్. యుఎస్ మార్కెట్ల వల్ల మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే అంటే యుఎస్ స్టాక్ మార్కెట్ల వల్ల మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది అయితే కనుక ఏం లేదు. ఓకే కదా. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాం. నిఫ్టీ యొక్క డే చార్ట్ ఇది. డే చార్ట్ అంటే ఏంటి, ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసరికి 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. కదా. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ బుల్ మార్కెట్ చూడండి. మనం బుల్ మార్కెట్ అని 18,900 దగ్గర నుంచి మనం అదే మాట్లాడుతున్నాం. ఎక్కడైనా సరే ఒక్క వీడియోలో అయినా సరే మీరు చూపించండి. 18,900 దగ్గర నుంచి ఇప్పుడు 21,441 దగ్గర ఉంది కదా. ఈ మధ్యలో ఎప్పుడన్నా కొన్ని డేస్ మిస్ అయి ఉంటాయి, కానీ ఓవరాల్గా మనం వీడియో చేస్తున్నాం. వీడియో ఎప్పుడన్నా మనం చేయలేకపోతే అది వేరే, కానీ మామూలుగా వీడియో చేసిన ప్రతిసారి కూడా బ్రాడ్ వ్యూ అప్ సైడే ఉంది కాబట్టి బై అండ్ డిప్స్ అనే మాట్లాడాము. అలా ఉండాలి ట్రేడింగ్, అంతేగాని నేను 18,900 దగ్గర ఉన్నప్పుడు 19,200 లేకపోతే 19,000 రౌండ్ నెంబర్ కాబట్టి అది దాటితే బుల్లిష్ అన్నా అనుకోండి. అది దాటేదాకా వెయిట్ చేస్తారు. దాని తర్వాత 19,500 దాటితేనే బుల్లిష్ అన్న అనుకోండి, ఆ రౌండ్ నెంబర్ దాకా వెయిట్ చేస్తారు. 20,000 దాటితే మోర్ బుల్లిష్ అన్న అనుకోండి, అక్కడ దాకా వెయిట్ చేస్తారు. దాని తర్వాత 20,300, 20,500, 21,000, 21,500, 22,000. దీనికి ఇంత చదువుకోవాల్సిన అవసరం లేదు, అంతే కదా. జస్ట్ బేసిక్ స్టాండర్డ్స్ చదువుకొని రౌండ్ నెంబర్లే నేర్పించి సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే మనకి బేసిక్ 5th క్లాస్ 6th క్లాస్ పీపుల్ అంటే పిల్లలు కూడా దే కెన్ ఏబుల్ టు ట్రేడ్ కదా. ఇది రౌండ్ నెంబర్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి, రౌండ్ నెంబర్ దాటితే దాటిందని కదా. అలా అయ్యేది కాదు ఇది. అలాంటి లాజిక్లు పని చేస్తే చాలామంది మనీ సంపాదిస్తారు కదా. ఇన్ని సోషల్ మీడియాలో మనం తెలుగు, ఇంగ్లీషు, తమిళ్, హిందీ ఇన్ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు కదా. నిజంగా వర్కౌట్ అయితే మనం ఎందుకు వెంపర్లాడతాం, ఆల్టర్నేట్ ఎందుకు ఎదుగుతాం. కాబట్టి చూడండి, వీటి వల్ల మన ఇండివిజువాలిటీ కిల్ అయింది. యాక్చువల్గా మీరు బిగినింగ్లో స్టాక్ మార్కెట్కి వచ్చినప్పుడు మీరు న్యాచురల్గా మనకున్న సెన్స్తో ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా దాన్ని బట్టి ట్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు ఏదన్నా సోషల్ మీడియానో టీవీ ఛానల్ ఎక్కడన్నా చూసి లాజిక్ నేర్చుకోవడానికి ట్రై చేయడం వల్ల ఏమవుతుందంటే డీవియేట్ అవ్వబడ్డారు. కానీ అది విషయం చాలామందికి తెలియదు. మనం రూల్స్ డిఫైన్ చేసేదేం కాదు. స్టాక్ మార్కెట్కి అలాంటి రూల్స్ ఏమి ఉండవు. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటారా, మార్కెట్ పైకి వెళ్తుంటే అది పైకి మూవ్ అవుతూ ఉంటుంది, కిందకి వెళ్తుంటే కిందకి మూవ్ అవుతూ ఉంటుంది. మనం ఎక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పి మనం లాజికల్ డిఫైన్ చేసుకున్నాం తప్ప ఇవాళ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇలా ఉంది, రేపు ఎక్కడ ఉంటుందో చెప్పండి.
రేపు పడితే దానికి తగ్గట్టుగా ఉంటుంది మార్కెట్ నియరెస్ట్ రౌండ్ నెంబర్ దగ్గర, పైకి వెళ్తే దానికి తగ్గట్టుగా ఉంటుంది. కానీ ఓవరాల్గా పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా చూడండి. అట్లాగేంటంటే చాలామంది రేపటి మార్కెట్ కోసం ఈరోజు బై సెల్ చేస్తారు, రేపు పడుతుందని, రేపు రేపు పెరుగుతుందని. సో ఎలా చెప్పగలరు చెప్పండి రేపు ఏం జరుగుతుందని? సో డే ఆఫ్టర్ టుమారో ఏం జరుగుతుంది చెప్పండి ఈరోజు? సో ఎవరు కూడా వన్ డేని స్పెక్యులేట్ చేసి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయకూడదు. సో రేపు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో బై సెల్ చేసుకుంటే అది వేరే కదా. సో అది ఇంకో రోజు మాట్లాడుకుందాం. కానీ రేపొద్దున ఏం జరుగుతుందని ఇవాళ ఎలా ట్రేడ్ చేస్తారంటాను. కానీ ఓవరాల్గా ఎడిపోతుంది అనేది ఐడియా ఉంటుంది. సో ఓవరాల్గా ఎడిపోతుంది 18,900 దగ్గర నుంచి ఓవరాల్గా ఎడిపోయింది, పైకి వెళ్ళింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం కాబట్టి మనం ప్రాఫిట్లోనే ఉంటాం కదా. అలాగా కూడా రేపొద్దున ఎలా జరగాలి, రేపొద్దునే నిఫ్టీ 200 పాయింట్స్ గెయిన్ ఇవ్వాలని చెప్పి ఇవాళ బై చేసామనుకోండి, రేపు గ్లోబల్ క్యూస్ బాగోకపోవచ్చు, రేపు ఏదైనా టెంపరీగా బ్యాడ్ న్యూస్ అనొచ్చు. సో ఏదో ఒక టెంపరీ థింగ్స్ వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు. సో దానివల్ల ఏంటంటే మీ ట్రేడ్స్ పోతాయి అన్నమాట. కాబట్టి చేస్తే ఇంట్రాడే చేయండి, అది ఇప్పుడు కాదు. మీకు బాగా పొజిషనల్ ట్రేడింగ్ అనేది అనుభవం వచ్చినాక. అంటే ఇంట్రాడే అంటే ఓకే విత్ ఇన్ ద డేలో చేస్తాం కాబట్టి ఆ మూమెంట్ని బట్టి చేస్తారు, ఓకే. అలాగేంటంటే ఓవరాల్గా ఎడిపోతుందో దాన్ని బట్టి చేయండి. సో వన్ డే డిప్ అవుతుంది, ఏమవుతుంది చెప్పండి? మొన్న ఈ మధ్య పడింది, ఏమవుతుంది పడితే? సో ఏం కాదు, అది బ్రాడ్ వ్యూ ఏం చేంజ్ అవ్వదు. సో బ్రాడ్ వ్యూ చేంజ్ అయ్యేదాకా మనం లోయర్ లెవెల్లో కొనుక్కున్న లాంగ్ పొజిషన్ని అమ్మాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క పాయింట్ తెస్తే సో 20, 30 పాయింట్స్ 100 పాయింట్స్ కోసం ఎవరు ట్రేడ్ చేయరు. 200, 300, 400, 1000, 2000 చూడండి, ఎంత హోల్డ్ చేస్తే అంత డబ్బులు వస్తాయి స్టాక్ మార్కెట్లో. ఎన్ని ఎక్కువ ట్రేడ్ చేస్తే అంత బ్రోకరేజ్ జనరేట్ అవుతుంది. సో అది ఎక్స్చేంజ్కి లాభం లేదా బ్రోకర్కి లాభం, అంతేగాని మన ట్రేడర్లకి ఏంటంటే సో ఒక్క దెబ్బకి ఏంటంటే మనం గట్టిగా కొట్టాలి. సో అట్లా ఆలోచించమని చెప్తాను. ఓవరాల్గా ఏంటంటే బ్రాడ్ వ్యూ అప్ సైడే ఉంది, పైకి వెళ్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అంటే కొంచెం రేంజ్ బౌండ్, కాబట్టి ఈ ఏరియాలో రేంజ్ బౌండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రేంజ్ బౌండ్ అయ్యి సో బ్రేక్అవుట్ వస్తుంది, రేంజ్ బౌండ్ అవ్వకుండా కూడా రావచ్చు. కాకపోతే సో ఇవాళ టచ్ అయింది కదా, సో మేబీ రేపు కూడా రేంజ్ బౌండ్ అవ్వచ్చు, ఇంకొక డే అవ్వచ్చు, లేదా బ్లాస్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కానీ బై మోడ్లో ఉన్నారు కాబట్టి వాటిని బుక్ చేస్తూనే పైకి వెళ్తారు. కాబట్టి ఓవరాల్గా ఇంటెన్షన్ అనేది సో బై అవుతుంది అని చెప్తాను. కాబట్టి నిఫ్టీ అనేది 21,596 దాటి క్లోజ్ అవుతుంది, అంటే 21,600 దాటి క్లోజ్ అవుతుంది, 22,000 వైపు దూసుకు వెళ్తుంది అని చెప్తాను. మధ్యలో బ్రాడ్ వ్యూ చేంజ్ ఉంటే తప్ప మనం మార్చాల్సిన అవసరం లేదు. మధ్యలో బ్రాడ్ వ్యూ ఎప్పుడు చేంజ్ అవుతుంది అని మీరు అడగచ్చు. అది ఎప్పుడు చేంజ్ అవుతుందో అప్పుడు మనం ఆలోచించాలన్నమాట. సో అది రన్నింగ్లో తెలుస్తుంది, ఇప్పుడు ఎలా తెలుస్తుంది అదనమాట. కాబట్టి బ్రాడ్ వ్యూ అప్ ఉంది కాబట్టి మనం అప్లోనే ఉంటాం. సో అది చేంజ్ అవుతున్నప్పుడు ఏంటంటే ఈ లాంగ్స్ అంతా కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని వీ లుక్ ఫార్వర్డ్ టు డౌన్ సైడ్ అని చెప్తాను అనమాట. అది బ్రాడ్ వ్యూ చేంజ్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకి ముందుగానే అర్థమవుతుంది రన్నింగ్ మార్కెట్ చూస్తే అది ఎలాగని చాలామంది అడుగుతూ ఉంటారు. దానికి ఏంటంటే మీరు చూస్తూ ఉండాలి, మార్కెట్ని అలా చూస్తూ ఉండాలి. బ్రాడ్ వ్యూ చేంజ్ అయ్యేటప్పుడు నేను చూస్తూ ఉంటే కనుక మీకు వీడియో బయట చెప్తాను, అదిగో మార్కెట్ పడబోతుంది అబ్బాయి సర్దేసుకోండి అని చెప్పి చాలాసార్లు చెప్పాను. సో మనం చెప్పిన ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్ వచ్చింది కదా. సో ఈ ఇయర్లో నేను బ్రాడ్ వ్యూ లాంగ్ నుంచి షార్ట్గా మారుతుంది అని చెప్పిన ప్రతిసారి మనం చెప్పిన 10-15 మినిట్స్కో హాఫ్ అన్ అవర్కో మార్కెట్ పడిపోయింది. సో చూసుంటారు, అంటే దాని యొక్క టీజర్ అనమాట, ముందే చూడగలగాలి, గ్రీన్లోనే చూడగలగాలి. సో అదంత ఈజీ థింగ్ కాదు, అంత కష్టమైంది కాదు. కానీ మార్కెట్ని ఏంటంటే మనీ కోసం ఎగబడి ఆరాడపడి ట్రేడ్ చేయకుండా అబ్జర్వ్ చేస్తా హ్యాపీగా మనసుతో ఆలోచిస్తే తెలుస్తుంది. కానీ ఏంటంటే మన మైండ్కి లాజికల్ నేర్పాము. రెసిస్టెన్స్ అని, సపోర్ట్ అని, మూవింగ్ యావరేజ్ అని, ఫిబోనకీ రిట్రేస్మెంట్స్ అని నేను కూడా ఫాలో అయ్యాను 6-7 ఇయర్స్ బ్యాక్. అది వాటిని ఫాలో అవడం వల్ల మన ఇండివిజువాలిటీ కిల్ అవుతుంది తప్ప మన అకౌంట్లో అయితే డబ్బులు రావు, అకౌంట్లో గొల్లయి. ఆ విషయం మీలో చాలామందికి తెలుసు, చాలామందికి తెలుస్తుంది అనమాట. అప్పుడు చేస్తారు సబ్స్క్రైబ్. సో అందువల్ల నేనేమి ఆరాటపడను. సో ఎందుకంటే ఎత్తుకుండా వచ్చేస్తారు. సో దాని టైం దానికి వస్తుంది అనమాట. అది సో నిజంగా సబ్స్క్రైబ్ చేసే రోజు ఏంటంటే సో అప్పుడు స్టాక్ మార్కెట్లో మనకి నోకలు ఉన్నాయని అర్థం అనమాట మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే. సో అందుకని మనం వెనక్కి వెళ్ళి వీడియోస్ చూడమని చెప్తాను, నేనేం సబ్స్క్రైబ్ చేయమని చెప్పను అనమాట. వెనక్కి వెళ్ళి చూస్తే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు, లేదా ముందుకు ఎక్కడి నుంచైనా కమింగ్ వీడియోస్ చేయండి, ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసి తీరతారంతే. చూడండి సార్, జొమాటోకు సంబంధించిన 2023 రివ్యూ. సో బిర్యానీ అంట మోస్ట్ ఆర్డర్ డిష్ అంట. సో బిగ్గెస్ట్ ఫుడ్ ఇన్ ముంబై అండ్ మోర్. సో అంటే ఈ బిర్యానీ తర్వాత సో పిజ్జా అంట. సో అక్కడ వాళ్ళు తింటారు కదా, వెస్ట్ సైడ్ ఏంటంటే ఈ పూణే అంటే మహారాష్ట్ర ఇట్లా ఏంటంటే సో డామినోస్ పిజ్జా అనేవి ఎక్కువ తింటుంటారు. సో అప్పుడు వర్క్ చేసినప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసేవాడిని, కొలీగ్స్ పిజ్జా అనేవాళ్ళు. సరే ఇప్పుడు అందరూ తింటున్నారు పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు. సో ఇది జొమాటోకి సంబంధించిన న్యూస్ అప్డేట్ అనమాట.
సో ఎప్పుడైనా అవుట్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు కూడా ఏదైనా భోజనం చేద్దామని. సో ఇంతకుముందు బోర్డులు ఉండే కదా భోజనం తయారని మన చిన్నప్పుడు. ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి భోజనం తయారని? భోజనం తయారని కనిపించట్లేదు, ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఎంత ఎత్తుక్కున్నా కూడా నార్మల్ భోజనం కనిపించట్లేదు, ఎందుకంటే అందరూ ఏది అంటున్నారు. అందుకే హెల్త్ అనేది అంతా డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే, 10 డేస్కి ఒకసారి తింటే ఓకే అనమాట. సో వీటి వల్ల కడుపులో మంటలు అవి వస్తూ ఉంటే మీ అందరికీ తెలుసు. సరే, మనం నెక్స్ట్ న్యూస్ అప్డేట్కి వెళ్ళే ముందు కడుపులో మంట ఉంటే ఏం చేయాలో చెప్తాను. సో కడుపులో మంట ఉంటే బెస్ట్ ఫ్రూట్ ఏంటంటే బనానా. సో పరగడుపు ఉందేనండి, అంతేగాని అన్నం పప్పు ఇవన్నీ తిని మజ్జిగలో మనం బనానా వేసారనుకోండి కడుపు ఉబ్బరం అనిపిస్తుంది. అది బనానా వల్ల కాదు. ముందు ఉడికిన ఫుడ్ వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే ఫ్రూట్ నెట్టడానికి ట్రై చేస్తుంది, అన్నం అడ్డం ఉందిగా. సో అందువల్ల ఏంటంటే ఇబ్బంది. సో దానివల్ల ఎసిడిటీ రేజ్ అవునట్టు అనిపిస్తుంది. అందువల్ల అడుకే తినగానే నాకు పడలేదని అడుకని మాంతాం. కానీ ఎంటీ స్టమక్ మీద ఫ్రూట్స్ తీసుకోండి. సో మార్నింగ్ ఇడ్లీ దోశలు మధ్యాహ్నం అన్నీ తిని సాయంత్రం పూట ఎప్పుడో ఫ్రూట్స్ తింటే సో మళ్ళీ మీకు ఎసిడిటీ వస్తుంది. సో సాయంత్రం కాదు, ప్రకృతి ఇచ్చిన ఫ్రూట్ని మనం మార్నింగ్ తినాలి. సో మార్నింగ్ ఫ్రూట్స్ తినండి, మధ్యాహ్నం రైస్ తినండి, ఈవినింగ్ వెజిటేబుల్స్ తినండి, అట్లా. సో డైట్ మనం చెప్పాం కదా, మీకు ఆల్రెడీ తెలుసు. బెస్ట్ ఫ్రూట్ అనమాట బనానా. కానీ మీరు రెగ్యులర్గా తీసుకుంటే కడుపులో అల్సర్స్ అనేవి మాయమైపోతాయి అనమాట. బనానా కానీ, బూడిద గుమ్మడికాయ జ్యూసు, 4 దానిమ్మకాయలు, 2 దానిమ్మకాయలు, 2 యాపిళ్ళు, 4 బనానాలు, ఇలా ఎంటీ స్టమక్ మీద తీసుకోండి. అలాగే భోజనం ముందు కడుపు మంటున్న వాళ్ళు భోజనం ముందు ఆకుకూర జ్యూస్ గ్లాసు, 2 కీరా. సో ఎట్లా తీసుకోండి అనమాట. అది చూడండి. అలాగే మన మల్టీ బ్యాగర్ స్టాకు. సో మన హెడ్డింగ్ పెట్టిన మల్టీ బ్యాగర్ స్టాక్ కాదు ఇది. ఇది ఆల్రెడీ మనం ఇన్వెస్ట్మెంట్ చేశాము. సో జయకుమార్ ఇన్ఫ్రా కూడా మనకి మల్టీ బ్యాగర్ అయింది, ఇంకా కూడా ఫర్దర్గా ర్యాలీ అవుతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే సో న్యూ ఆర్డర్స్ వల్ల ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 25లో ఏంటంటే రెవెన్యూకి హెల్ప్ అవుతాయి అని చెప్తున్నారు. అలాగే ఏంటంటే గ్రోత్ గైడెన్స్ అనేది 15% అనేది చెప్తున్నారు. సో మంచిదనమాట. అలాగే మార్జిన్ 14 to 15% ఉండొచ్చు అని చెప్తున్నారు. సూపర్ అనమాట. అలాగే ఏంటంటే డోంట్ సీ ఎనీ బిగ్ ఎగ్జిక్యూషన్ రిస్క్. అంటే ఆర్డర్లు రాగానే సరిపోదు కదా. ఇప్పుడు ఇన్ఫోసిస్కి చూసారా, మార్నింగ్ ఆర్డర్ క్యాన్సిల్ అయింది. అలా కాకుండా ఏంటంటే ఆర్డర్లు ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయ్యాయి, అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే అట్లాంటివి ఏమి లేవు, అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి, మంచిగా గ్రో అవుతామని చెప్పి మంచిగా మేనేజ్మెంట్ గైడ్లైన్స్ ఇచ్చారు. కాబట్టి స్టాకు ఉరకలేస్తుంది అనమాట. ఈరోజు రేపు ర్యాలీ అయింది అనేది కాదు, ఓవరాల్గా ఏంటంటే పరుగులు ఎత్తి అనమాట. కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్స్కి సంబంధించిన గైడ్లైన్స్ ఇవ్వగానే పెరిగిపోతూ ఉంటాం అనేది సహజం అనమాట. అది ఆల్రెడీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం, భవిష్యత్తులో ఎప్పుడు చేయాలని చెప్తాను. మనం 200 లోపు ఇన్వెస్ట్మెంట్ చేసాం, 340 సంథింగ్ ఉన్నట్లుంది కదా. సో అట్లాగే ఏంటంటే ఈ భవిష్యత్తులో సో ఇంకా పెరుగుతుంది అన్నమాట. 700,000 దాకా వెళ్తుంది. బ్యాగర్ అది 10 బ్యాగర్ అది, అందుకే మనం పట్టుకున్నాం దాన్ని. అట్లీస్ట్ 5 బ్యాగర్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అదనమాట. భవిష్యత్తులో మన ఛానల్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం పడ్డప్పుడు. సో ఇలాంటప్పుడు గొప్పలు చెప్పుకోవడానికి పనికి వస్తుంది అనమాట. కానీ పడ్డప్పుడు దీన్ని కొనమని చెప్పినప్పుడు అప్పుడు స్టెప్ వేసిన వాళ్ళు ఇంపార్టెంట్. సో అంతేగాని ఇప్పుడు పోస్టింగ్ నేను చెప్పుకోవడంలో తప్పలేదు, అలాగే ఇప్పుడు మీకు కొనాలనిపించడంలో కూడా తప్పలేదు. కానీ కరెక్ట్ కాదు కదా. కానీ మనం ఏంటంటే డౌన్ఫాల్లో మనం దాని గురించి ఆలోచిస్తాం. అప్పుడు ఎవరైతే మనతో వస్తారో వాళ్ళే బెనిఫిట్ అవుతారు, అందులో డౌటే లేదు. గవర్నమెంట్స్ ఇక్కడ బస్ ఆర్డర్స్ ఇక్కడ ఉత్తరప్రదేశ్కి. సో టాటా మోటార్స్కి సంబంధించిన అప్డేట్ అనమాట. సో అది టాటా మోటార్స్కి పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చూడండి, అంతేగాని దానికి కొనమని నేను చెప్పట్లేదు. చూడండి సార్, దివీస్ ల్యాబ్. సో ఈరోజు మంచి ర్యాలీ వచ్చింది. చూడండి ఇంతలా ఫుల్ క్యాండిల్ పడింది. చూడండి న్యూట్రల్గా ఓపెన్ అయ్యి ఇంతలా వెళ్ళింది అని అంటే సో ఎట్లాంటి మీరు రన్నింగ్ మార్కెట్లో చూస్తే కనుక మీకు తెలుస్తుంది అనమాట. ఎట్లా పడుతుంది అని తెలిస్తే కనుక హాయిగా కొనేసి 330 దాకా వదిలేస్తే చాలు, అదే ఇచ్చేస్తుంది ప్రాఫిట్. నిఫ్టీ కూడా ఇలాంటి క్యాండిల్స్ పోయేటప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను. ఇవాళ గ్రీన్ క్యాండిల్ అబ్బాయి మనం 315 దాకా ఆగచ్చు అని చెప్పి చాలాసార్లు చెప్పాం. ఇంట్రాడేలో ప్రాఫిట్లు తెచ్చుకోవాలంటే అట్లాగా, లేదా అన్ని స్టాక్స్ ఎతకాలి, మంచి క్వాలిటీ స్టాక్స్ అని ఎతుకుతుంటే న్యూట్రల్గా ఓపెన్ అయ్యి ఇలా ఫుల్ క్యాండిల్ పడి రన్నింగ్లో తెలుస్తాయి. సో అంతే కదా, దెర్ ఈజ్ నో సపరేట్ లాజిక్. మీరు జస్ట్ మీ అబ్జర్వేషనే, దానికి మించిన లాజిక్ అనేది ఏది ఉండదు అని చెప్పి మరొకసారి చెప్తాను. ఎఫ్ఐఐ బయింగ్ కొటేషన్ కనిపిస్తుంది. అలాగే దీనికి సంబంధించిన ఎక్స్చేంజ్ ఫైలింగ్ కూడా ఒక న్యూస్ అప్డేట్ వచ్చిందనమాట. సో అది పెద్ద డిస్కషన్ చేయాల్సిన థింగ్ ఏం కాదు. ఇది ఓవరాల్గా ఏంటంటే దివీస్ ల్యాబ్ మంచి బులిష్ అనేది బయింగ్ వల్ల, ఎఫ్ఐఐ బయింగ్ వల్ల వచ్చింది అనేది అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఎఫ్ఐఐ బై చేస్తాను ఇంకొక స్టాకు లారస్ ల్యాబ్. చూసారా క్యాండిల్ యొక్క స్ట్రెంత్, న్యూట్రల్గా ఓపెన్ అయ్యి ఫుల్ క్యాండిల్. సో గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి కూడా ఫుల్ క్యాండిల్. సో ఎఫ్ఐఐ యొక్క స్టైలు సో ఇక్కడ నుంచే స్టార్ట్ చేశారు అది. సో మీరు చూస్తే ఏంటంటే రన్నింగ్లో తెలుస్తుంది. కానీ మనం సో ఆల్రెడీ ఏంటంటే ఇది 340, 350, 360 నాకు తెలిసి 2022లో సో ఈ స్టాక్ని హెడ్డింగ్ పెట్టి చెప్పినట్లు ఎక్కడా చెప్పలేదు. మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్ అంటే మన మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్లో అయితే సో ఆల్మోస్ట్ ఏంటంటే ఎవ్రీ మంత్కి 1 టైం అన్నా యావరేజ్గా ఉంటుంది ఇది. సో లారస్ ల్యాబ్ గురించి అంతలా ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పాను. సో పైకి వచ్చేసింది. ఇప్పుడు వద్దు, ఇవాళ ఎవరైనా కొంటారు. సో మళ్ళీ ఎప్పుడైనా రీట్రేస్మెంట్ వచ్చినప్పుడు చెప్తాను.
మీకు కొనబుద్ధి కానప్పుడు మంచి స్టాక్ని కొనటమే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో కాబట్టి మంచి ర్యాలీస్ వస్తున్నాయి లారస్ ల్యాబ్లో కూడా, సంతోషం. సో మనకేంటంటే బిజినెస్లో అప్డేట్ కావాలి, వాళ్ళ క్వార్టర్లీ ఎర్నింగ్స్లో బాగుండాలి. ఇవి ర్యాలీ వచ్చినా రాకపోయినా నేను పెద్ద దాని గురించి నాకు వరి ఏం లేదు, దాని గురించి కాదు వరి అవ్వాల్సింది. కంపెనీ యొక్క ఇయర్లీ ఎర్నింగ్లో ఎఫెక్టివ్గా ఉండాలి, దాని ఎర్నింగ్ మంచిగా గ్రో అవ్వాలి. అది గ్రో అవుతుంటే ఇది ఏమైనా తన్నుకు వచ్చేస్తుంది. అవి వస్తాయని ఊహించిన వాళ్ళే కొంటున్నారు, అర్థమవుతుందా? వాళ్ళకి వాళ్ళు ఇన్సైడ్ న్యూస్ అని అన్న కానీ వాళ్ళు క్లీన్గా అబ్జర్వ్ చేయటం, వాళ్ళతో మేనేజ్మెంట్తో టాక్స్. ఇప్పుడు మనం వెళ్ళి మేనేజ్మెంట్లో మాట్లాడతానంటే ఎవరిస్తారు చెప్పండి? సో అలాగే కాదంటే ఇప్పుడు ఎఫ్ఐఎస్ అనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేసి డైరెక్ట్గా కనుక్కుంటారు వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి, ఏం జరుగుతుంది, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, నెక్స్ట్ 10 ఇయర్లో వాళ్ళ పనితనం ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు, అవి కనుక్కొని అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అందువల్ల ఏంటంటే మీరు క్యాండిల్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్వాలిటీ స్టాక్స్లో లోయర్ లెవెల్స్లో ఉన్నప్పుడు మనం కొనుక్కుంటే బెనిఫిట్ అనమాట. సో నేను ఈ ఏరియాలో చెప్పినప్పుడు నెగిటివ్ కామెంట్లు వేస్తూ ఉన్నారు, లారస్ ల్యాబ్ అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది అన్నారు. మీరు ఏదో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకొని మీరు కామెంట్ చేస్తున్నారు అని చెప్పి, అప్పుడు మీకు అలా అనిపించడంలో తప్పులేదు, ఇప్పుడు కొనాలనిపించడంలో కూడా తప్పులేదు అనమాట. అది అందుకని సబ్స్క్రైబ్ చేయాలంటే ఆలోచించి చేసుకోమని చెప్పి చెప్తాను. అలాగే ఏషియన్ గ్రానైట్స్ చూడండి, టర్న్ ఓవర్. సో శానిటరీ వేరు, బాత్ వేరు డివిజన్లో నెక్స్ట్ 5 ఇయర్స్లో సో వాళ్ళ టర్న్ ఓవర్ అనేది 400 crores అని చెప్పి, అంటే ఈ ఏరియాలో 400 crores టర్న్ ఓవర్ ఉంటుందని చెప్పి వాళ్ళు మేనేజ్మెంట్ చెప్పడంతో స్టాక్ అనేది 9% పెరిగింది. సో మనం ఆల్రెడీ మల్టీ బ్యాగర్ అని చెప్పిన స్టాక్ ఇది. వాళ్ళ ప్లాన్స్ స్టాక్ డౌన్లో ఉన్న వాళ్ళ ప్లాన్స్ న్యూ యూనిట్ అంటే సో న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని వాళ్ళు స్టార్ట్ చేయడం, వాళ్ళ ప్లాన్స్ అలాంటివి ఏంటంటే ఊహించి వాళ్ళు చేస్తని చూసి గ్రోత్ని ఊహించి ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ స్టాకు. నాకు తెలిసి ఏషియన్ గ్రానైట్కి సంబంధించిన వీడియో ఉంది, మల్టీ బ్యాగర్ స్టాక్ అని చెప్పి. సో చెప్పాను, బురదలో ఉన్న తామర పువ్వు లాంటిది అని చెప్పి ఈ స్టాక్ గురించి హెడ్డింగ్ పెట్టి మన ఛానల్లో ఎక్కువ వ్యూస్ ఉన్న వీడియో కూడా అదే అనమాట. సో అదిను అలాగే అరబిందో ఫార్మా 500 లెవెల్లో ఉన్నప్పుడు ఈ 2 స్టాక్స్ నేను మల్టీ బ్యాగర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చాను. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఏషియన్ గ్రానైట్స్ జూమ్ అయింది. ఇంకా మరింత విపులంగా ఇంకొక రోజు మాట్లాడుకుందాం ఏషియన్ గ్రానైట్స్ గురించి. స్టాక్ అయితే ఇది ఈరోజు 9% పెరిగింది కాబట్టి ఈరోజు నేను చేయొద్దంట్లా, రేపు కూడా ర్యాలీ అవ్వచ్చు. ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడైనా నిఫ్టీ డిప్స్ వచ్చినప్పుడు ఏంటంటే పడుతుంటాయి కదా, అలాంటప్పుడు మనం మరొకసారి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ వ్యూ ఇస్తాను ఎంట్రీకి. అట్లాగే ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి యాడ్ చేయడానికి కూడా సో ఎందుకంటే మనం అనుకున్నట్లు వెళ్తున్నారు కదా వీళ్ళు, కాబట్టి యాడ్ చేయడానికి కూడా మనం చేద్దాం. కానీ మనం వీళ్ళందరికన్నా ముందే మనం వ్యూ ఇచ్చాం కదా, కాబట్టి అది అలా ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్గా చూడండి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, అలాగే ఏషియన్ గ్రానైట్స్ అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొద్దు. ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ ఫాలో అవ్వరు. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఏషియన్ గ్రానైట్ సిఎంపీలో కొంటారు, మీ కామెంట్ చూసి మనీ మేనేజ్మెంట్ ఫాలో అవ్వరు. సో ఇబ్బంది కదా, వాళ్ళకు ఉన్న 10 లక్షలు తీసుకెళ్ళి దాని మీద పెడితే ఆ స్టాక్ ఏదైనా అయితే కాదు కదా. మనం 6 to 7% మించి ఏ సింగిల్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయము. ఇది పెద్ద కంపెనీ కాదు కాబట్టి మనం హార్డ్లీ 3-4% కన్నా కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయము కదా. ఈ రూల్స్ వాళ్ళకి తెలియాలంటే ఈ వీడియో ఇక్కడ దాకా వాళ్ళని చూడనియాలి, అర్థమవుతుందా? అందువల్ల మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొద్దు. చేస్తే ఏంటంటే వేరే వాళ్ళ కొంప మీరు కూల్చినట్టు అవుతారు. సో ఆలోచించమని చెప్పి చెప్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ కూడా ర్యాలీ 48,235 దాటి క్లోజ్ అవుతుంది. త్వరలో 50,000 వైపు అడుగులు వేస్తుంది. సో మధ్యలో ఏదైనా బ్రాడ్ వ్యూ ఉంటే చెప్తాను, అది ఇంపార్టెంట్, అంతే కదా. మధ్యలో ఎప్పుడు పడుతుంది అనేది అప్పుడు తెలుస్తుంది. సో ఈ రెడ్ క్యాండిల్ ఉంది, సో బ్రాడ్ వ్యూ ఏం చేంజ్ అవ్వలేదు. సో దాని తర్వాత మీకు అప్డేట్ ఇచ్చాను, మేము బిజీ ఉన్నా. సో దాని తర్వాత వీడియోస్ ద్వారా అప్డేట్ ఇచ్చాను. సో అయితే ఏంటంటే ఈ రెడ్ పడేటప్పుడల్లా భయపడితే మీరు ప్రతిసారి భయపడాలి. సో అలా ఉండాల్సిన థింగ్ ఏం కాదు. సో పెద్ద మేజర్ జీడిపి అలాగే ఫెడ్ అట్లాంటి కామెంట్స్కి, ఆర్బీఐ కామెంట్స్కి అట్లాంటి వాటికి ఎఫెక్ట్ అవుతుంది తప్ప బ్రాడ్ వ్యూలు అస్తమానం చేంజ్ అవ్వదు. ఓవర్ వాల్యూలో ఉన్నప్పుడు మనకి కింద పడుతుంది, నేను కాదని అంటలేదు, సెల్ ఆఫ్ వస్తుంది. కానీ సో సెల్ ఆఫ్ వచ్చే ముందు టచ్ ఆడుతుంది అనమాట. సో అది కూడా అర్థమవుతుంది, కానీ అది కాదు. సో కాబట్టి ఏంటంటే బ్రాడ్ వ్యూ అప్ సైడే కాబట్టి 50,000 వైపు అడుగులు వేస్తుంది. అట్లీస్ట్ ఏంటంటే 48,235 దాటి క్లోజ్ అవుతుంది. మధ్యలో బ్రాడ్ వ్యూ ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు. ఎప్పుడు చేంజ్ అవుతుందో ఆ మూమెంట్ని ఐడెంటిఫై చేసి మనం అప్పుడు డెసిషన్ మారుస్తాం. అలాంటివి తెలియాలంటే మన ఛానల్ అతుక్కొని ఉండాలి. సో కదా. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్, గుడ్ డే.